కాంగ్రెస్ అంటేనే అరెస్టులు లాఠీ చార్జులు బనాయించుడు. కాంగ్రెస్ మారలే, మారది మారది మారది. తెలంగాణ రాకమునుపు గదే కథ, తెలంగాణ తెచ్చుకున్నాక గదే కథ. ఈ మాట నేనంటలేనోళ్ళో అసెంబ్లీ మీటింగులు చూస్తున్న జనాలే చెప్పుకుంటాన్రు. తెలంగాణ ఉద్యమం నాటి రోజులు మళ్ళా కళ్ళకు కట్టినట్టు కనబడతాయి. మన మహిళా ఎమ్మెల్యేలను నిండు సభల అవమానం చేసినందుకు, సారీ చెప్పుమని నిరసన చేసినందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను అరెస్టులు కూడా చేసిర్రు. హగో ఈ ముచ్చట్నే చూడు రోమాల్క. బుజారన్నాడు నిండు అసెంబ్లీలో రేవంత్ సారు మన బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేలను ఏమన్నాడో మీ అందరికి ఎరికే కదా. ఈ అక్కలు ముంచటోళ్ళు గించటోళ్ళు అనుకుంటా మీరు కూడా చూసిరు. మరోసారి నూరి వెనకాల ఉండే అక్కలు ఇక్కడ ఉండి చెప్పి ఇక్కడ ముంచి అక్కడికి తేలిండ్రు. ఆ అక్కల మాటలు విన్నాడు అనుకో జూబ్లీ బస్టాండ్లో కూర్చోవాల్సి వస్తుంది అధ్యక్ష. ఇట్లా అనుడు న్యాయమే నానొల్లా, తప్పగాదా? పాపం సబితక కండపొంట నీళ్లు కూడా పెట్టుకున్నది. సీఎం సారు స్వారీ చెప్పాలే అని బీఆర్ఎస్ వాళ్ళు డిమాండ్ చేసిర్రు. బేస్తారన్నాడు అసెంబ్లీలో నిరసనకు కూస్తున్నారు. కానీ ఎమ్మెల్యేలను నిరసన కూడా చేయనీయలేదొల్లా వాళ్ళని అరెస్టు చేసిర్రు. తెలంగాణ ఆడబిడ్డల్ని అవమానించిన ముఖ్యమంత్రి వెంటనే క్షమాపణ చెప్పాలి. తెలంగాణ ఆడబిడ్డల్ని అవమానించిన ముఖ్యమంత్రి వెంటనే అసలు ఇసోంటి అరెస్టులు మనం తెలంగాణ ఉద్యమం అప్పుడు చూసినాం. అప్పుడు కూడా అధికారంలో షే పార్టీ ఉన్నది. మళ్ళీ ఇప్పుడు గదే షే పార్టీ అధికారంలో ఉండగానే మహిళా ఎమ్మెల్యేలకు అసెంబ్లీలో అవమానాలు, ఇదేం తరీకా అని గట్టిగా అడిగినందుకు అరెస్టులు. గిదేం రాజకీయం, గిదేం ప్రభుత్వం అని జనం కోపానికి వస్తురు. ఇగో దిక్కు జనాలు రేవంత్ సార్ మీద గరం అవుతుంటే ఇది ఎటేటో పోయేటట్టున్నదని అనిపించినట్టున్నది. బుజారన్ నాటికి బేసారన్ నాటికి మాట మర్రేసినట్టు చేసిండట. ఇందాం పారి. ఇట్లా నిలబడి నిరసన తెలుపుడు కాదు. ఇట్లా నిలబడి నిరసన తెలపడం వల్ల అక్క మీకు మంచి పేరు రాదు. అట్లాంటి వాళ్ళ సావాసం పనికిరాదు అక్క. నేను ఇప్పటికి కూడా చెప్తున్నా, మీరు బయట వాళ్ళు కాదు, మీరు మా అక్కలు, మా కుటుంబ సభ్యులు. మీ మంచి కోసం చెప్తున్నా, అక్కల క్షేమం కోరుకునే తమ్ముడుగా నేను చెప్తున్నా. నేను సమాజాన్ని చాలా చూసిన, చాలా కింది నుంచి వచ్చిన, గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన, ఉమ్మడి కుటుంబం నుంచి వచ్చిన, నాకు అక్క చెల్లెళ్ళు అక్కలను అవమానించేంత నీచమైన జాతి నాది కాదు అధ్యక్ష. ఆగానట కాదోల్లా. తెలంగాణ వచ్చినాక మన అసెంబ్లీ మీటింగులు ఎన్నడన్నా గిట్ల నడిచినాయా? ఆడోళ్ళకి అవమానాలు, అరెస్టులు గిరెస్టులు చూసినావా? అప్పుడు తప్పేంటే తప్పని ఒప్పుకునేది, రైట్ అయితే రైట్ అని చెప్పేది. అంతేగాని గిట్ల జిద్దుకు పోవుడు, అరెస్టులు చేసుడు ఎన్నడూ చూసింది లేదని టీవీలలో మీటింగులు చూస్తున్న పబ్లికే అంటారు. ఇక ఇంకో దిక్కు తెలంగాణ అంతటా బీఆర్ఎస్ కార్యకర్తలు రోడ్ల మీదకి వచ్చి నిరసనలు చేసిరోల్లా. రేవంత్ రెడ్డి సారు, బట్టి విక్రమార్క సారి దిష్టి బొమ్మలు గాలబెట్టి మహిళలకు స్వారీ చెప్పాలని ఓ ధర్నాలు, ఆందోళనలు చేసిరు.